అందరికి జై శ్రీరామ్ జై హనుమాన్. అయితే మీరు చాలా మంది కిడ్నీ సమస్యలకు చాలా మంది అడుగుతారు కదా. కిడ్నీ సమస్యలకి రణపాల చెట్టు అంటారు. ఈ రణపాల చెట్టును ఏం చేయాలంటే దీని ఆకులు తీసుకొని ఒక లీటర్ నీళ్ళల్లా ఇది ఒక అర్ధ లీటర్ అయ్యేంత వరకు మరగబెట్టాలి. ఆకులేసి అరగబెట్టి మీరు పొద్దున పరిగెత్తడం డైలీ తీసుకున్నట్టయితే కిడ్నీ సమస్యలు ఎటువంటి కిడ్నీ సమస్యలు పోతాయి. కాకపోతే చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే ఇది కూడా రణపాల అనుకుంటుంది. ఇది రణపాల కాదు, ఇది ఎద్దు నాలుక చెట్టు అని తాంత్రిక పరంగా పనిచేస్తుంది. ఇది దీని పేరు ఎద్దు నాలుక. ఎట్లుంటదో ఈ ఎత్తు నాలుగు ఎట్లుంటదో ఈ ఆకు అట్లుంటది. దీనికి చాలా తేడా ఉంటది. రణపాల అంటే ఇట్లుంటది. దగ్గర చూపి, ఇది రణపాల చెట్టు. ఇది చాలా విధాలుగా పనిచేస్తుంది. కిడ్నీ సమస్యకు గానీ నీకు ప్రతి ఒక్క దానికి నువ్వు దీని కషాయం తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని ఏం చేయాలంటే ఆకులు తీసుకోవాలి, ఒక లీటర్ నీళ్ళల్లా మరగబెట్టి అర లీటర్ అయిన తర్వాత తాగాలి. ఇంకోటి ఇది చాలా తేడా ఉంటది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఈ చెట్టుకు చాలా మా కిడ్నీలు ఖరాబ్ అవుతుంది. దీని వల్ల మోసం అయిపోతుంది దీంతో. ఇది ఎద్దు నాలుక చెట్టు అంటారు. తాంత్రిక పరంగా పనిచేస్తుంది. దీనికి మాత్రం ఉపయోగాలు ఉంటాయి. దీన్ని డైరెక్ట్ తిన్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఒకరొకరు చేసి ఉంటది. కానీ దీనికి తెలుసుకోవాలి మీరు. జై శ్రీరామ్ జై హనుమాన్.